ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 43 అధ్యాయం 1 వచనంలో వ్రాయబడినట్టుగా, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ. దేవుడు అంటున్నాడు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. ఇన్ని కోట్ల జనాభాలో నేను నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి నిన్ను హత్తుకునే దేవుడని అంటున్నావు తండ్రి. నిజమే, ఒక్కొక్కసారి నీ బంధువులో నీ సొంత వారో నీ పేరు మర్చిపోయి ఉండొచ్చు. నువ్వు ఆయన సొత్తు అంట. నీకు ఏ హాని కలగకుండా ఆయన నిన్ను కాపాడగలిగిన దేవుడంట. ఒకవేళ ఎవరైనా నీ జోలికి వస్తే, నీ మీదకి వస్తే, దేవుడు వారిని అడ్డుకునే దేవుడు. ఎందుకంటే ఆయన అంటాడు, నిన్ను ముట్టినవాడు నన్ను కనుగుడ్డును ముట్టినవాడితో సమానము అంటాడనమాట. నిన్ను ముట్టనీయను అని దేవుడు హత్తుకునే బిడ్డగా ఉంచుకునే దేవుడను అంటున్నాడు ఈరోజు. కాబట్టి మనము ధైర్యంగా, నిజంగా ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో హుందాగా బ్రతకవలసిన వారం. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడే ఆయన నిన్ను నన్ను, నువ్వు నా సొత్తు, నా బిడవి, నా కుమారుడివి, కుమార్తెవి అని చెప్తున్నాడు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరత మనకు లేదన్నమాట. నిజమే, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు అంటాడు, నేను నీతో వస్తున్నాను, నీతోనే ఉంటాను అన్నప్పుడు వారు ధైర్యంగా ముందుకు నడిచారు. మోషే అంటాడు, నువ్వు లేకుండా నేను వెళ్ళను ప్రభు అంటే, నేను నీ వెంటే వస్తాను మోషే అంటాడనమాట. ఆయన వచ్చి ఆయనకున్న ప్రతి అవసరతను, ప్రతి వ్యతిరేకతను, ప్రతి ఇబ్బందిని ఎరుకొని ఆయన తీసివేశాడు. కాబట్టి మోషేకి తెలుసు, నా దేవుడు ఉంటే నేను జయించగలను. మరి అదే దేవుడు ఇప్పుడు నీతో అంటున్నాడు, నేను నీ వాడినే, నువ్వు నా వాడవే, నా కుమారుడా, నా కుమార్తె. కాబట్టి మనల్ని ఏది కూడా ఏమీ చెయ్యలేదు. నిన్ను ఏది కూడా ఎంత మాత్రం నీకు హాని చేయలేదు. ఎందుకంటే నువ్వు నా సొత్తుగా ఉన్నావు అంటున్నావు. చాలా గొప్పగా దేవుడు నిన్ను గురించి ఒక ప్రత్యేకంగా ఆయన నిన్ను గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు సంతోషించవలసిన విషయం ఇది. నువ్వు నా సొత్తు, నా సొంత వాడవి, సొంత దానివి, నా కుమార్తె. నేను నిన్ను ఎటువంటి హానికి, అపకారానికి నేను నిన్ను అప్పగించను అన్నది దేవుని మాట అన్నమాట. కాబట్టి ఈరోజు దేవుని మాటను బట్టి మనం ముందుకు వెళ్దాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. నేను నీ బిడ్డని ప్రభా, నాకు సహాయం చేయని అడుగుతున్నారు. వారి జీవితాలలో అద్భుతాలు జరుగునుగాక. ఐశ్వర్యం, ఘనత, కృప, కాపుదల, ఆశీర్వాదం మరి తండ్రి అయా పరిపూర్ణంగా విడుదల, మరి అదే రీతిగా దీర్ఘాయుషు, కాపుదల దయచే. ఈరోజు ఎంతమంది బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, ఘనతా ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.